వృషభ రాశి వారికి జూలై మాసం 23వ తారీఖు గురువారం సాధారణమైన రోజైతే కాదండి. ఈ పవిత్రమైన ఆషాఢ మాస గురువారం పరమేశ్వరుడు మీ జీవితంలో శుభవార్తలను అందించే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక లాభం, ఉద్యోగ ప్రమోషన్, బిజినెస్ గ్రోత్, పెట్టుబడుల లాభాలు, కుటుంబ సంతోషం, ఆరోగ్య మెరుగుదల, ప్రేమలో విజయం, వివాహ యోగం, విదేశీ అవకాశాలు వంటి ఎన్నో శుభ ఫలితాలు మీ జీవితాన్ని ఆశ్చర్యపరుస్తాయి. ఈరోజు మీ రాశికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన దైవ సందేశం, పంచాంగ విశేషాలు, అదృష్ట సమయాలు మరియు శివుని ప్రత్యేక అనుగ్రహం ఏమిటో ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఓం నమ శివాయ. అందరికీ కూడా నమస్కారం అండి. గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం దక్షిణాయనంలోని పవిత్రమైన జూలై 23వ తారీఖు గురువారం రోజున వృషభ రాశి వారికి దినఫలానికి స్వాగతం. ముందుగా ఈరోజు మనం పంచాంగ విశేషాలు కనుక తెలుసుకున్నట్లయితే తిథి నవమి ఉదయం 7:03 వరకు ఉండి తర్వాత దశమి ప్రారంభమవుతుంది. నక్షత్రం ఈరోజు మొత్తం విశాఖ నక్షత్రం ఉంటుంది. వర్జం ఉదయం 5:16 నుంచి 7:03 వరకు, దుర్ముహూర్తం 10:14 నుంచి 11:05 వరకు ఉంటుంది. అలాగే అమృత గడియలు కనుక మనం చూసుకుంటే మధ్యాహ్నం 3:55 నుంచి సాయంత్రం 5:41 వరకు ఉంది. చంద్రుడు తులారాశిలో సంచారం చేస్తున్నారు. ఈ పవిత్రమైన గురువారం పరమేశ్వరుని కృపతో వృషభ రాశి వారికి ధనయోగం, కెరియర్ గ్రోత్, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార విస్తరణ, పెట్టుబడి లాభాలు, కుటుంబ ఆనందం, ఆరోగ్య రక్షణ, ఆధ్యాత్మిక పురోగతి కనిపిస్తున్నాయండి. మరి ఈరోజు అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, చేయాల్సిన పరిహారం, అలాగే జీవితంలో ప్రతి రంగంలో కలిగే శుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మరి వృషభ రాశి వారికి జూలై 23 ఆషాఢ మాసం ఆర్థిక పరిస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే ఈరోజు శివుని అనుగ్రహంతో ధనయోగం బలపడే అవకాశం ఉంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి వచ్చేటటువంటి శుభ సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ విషయాలలో మంచి సమాచారం మీకు లభిస్తుందని చెప్పచ్చు. అలాగే రియల్ ఎస్టేట్, భూములు, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా భవిష్యత్ లాభాలకు మార్గం మీకు ఏర్పడుతుంది. బ్యాంక్ లోన్ లేదా ఫైనాన్స్ అప్రూవల్ సానుకూలంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపించి ప్యాసివ్ ఇన్కమ్ పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపార బకాయిలు మీకు వసూలయ్యి నగదు ప్రవాహం మెరుగవుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. పొదుపు చేయాలనే ఆలోచన భవిష్యత్తులో పెద్ద లాభాలను మీకు అందిస్తుంది. అనుకోని ఆర్థిక సహాయం లేదా గిఫ్ట్ అందే అవకాశం ఉంది. శివుని కృపతో ఈరోజు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్ సంపదకు మీకు పునాదులు వేస్తాయి. మరి ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగ వ్యాపార పరంగా ఏ విధంగా ఉందో కనుక మనం చూసుకున్నట్లయితే ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభించే అవకాశం స్పష్టంగా ఉంది. జాబ్ ప్రమోషన్, శాలరీ హైక్ గురించి శుభవార్తలు వింటారు. కొత్త జాబ్ ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైన సమయం. అలాగే వ్యాపారంలో కొత్త కస్టమర్లు చేరి ఆదాయం పెరుగుతుంది. డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబ్, ఆన్లైన్ బిజినెస్ చేసే వారికి కూడా మంచి ఫలితాలు కనిపించబోతున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలలో మీకు విశ్వాసం పెరుగుతుంది. ప్రభుత్వ సంబంధిత పనులు సానుకూలంగా మీకు పూర్తవుతాయి. కొత్త ప్రాజెక్టులు భవిష్యత్తులో మంచి లాభాలు తీసుకురాగలవు. సీనియర్ల యొక్క సహకారంతో కెరీర్లో పురోగతి అనేది ఉంటుంది. ఈరోజు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలిక విజయానికి మీకు దారితీస్తాయి. మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుందో మనం ఈరోజు చూసుకుంటే గతంతో పోలిస్తే శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. నడక, యోగా, ధ్యానం మీకు మంచి ఫలితాలు ఇవ్వనున్నాయి. శివనామ స్మరణ మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీర రోగ నిరోధక శక్తి మెరుగుపడే సూచనలు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి. మంచి నిద్ర వల్ల ఆరోగ్యం అనేది మీకు బలపడుతుంది. సరైన ఆహారంతో జీర్ణక్రియ మెరుగవుతుందని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యంపై తీసుకునే జాగ్రత్తలు భవిష్యత్తుకు మీకు ఉపయోగపడతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ప్రేమ మరియు దాంపత్య జీవితం ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే ప్రేమలో ఉండేటటువంటి అపార్థాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. పెళ్లి సంబంధాలు ముందుకు సాగేటటువంటి అవకాశం ఉంది. ప్రేమను వ్యక్తపరచడానికి కూడా మంచి రోజుగా మనం చెప్పుకోవచ్చు. దంపతుల
దంపతుల మధ్యన అనుబంధం మరింతగా బలపడుతుంది. కుటుంబ పెద్దల ఆశీర్వాదం అనేది మీకు లభిస్తుంది. ప్రేమ వివాహానికి అనుకూలమైన సంకేతాలు కనిపిస్తాయి. కలిసి చేసిన నిర్ణయాలు విజయవంతమవుతాయి. శుభవార్త ఇంట్లో ఆనందాన్ని పెంచుతుందండి. శివపార్వతుల కృపతో దాంపత్య సుఖం మీకు పెరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ రాశి వారికి కుటుంబ విషయాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటే, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది. బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. అలాగే ఇంట్లో శుభకార్యాలపైన కూడా చర్చలు అనేవి మొదలవుతాయి. పెద్దల ఆశీర్వాదం మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే పిల్లల ద్వారా ఆనందకరమైన వార్తలు కూడా వింటారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఇంట్లో ఐక్యత పెరుగుతుంది. పాత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించుకుంటారు. అలాగే శుభకార్యాలకు ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. కుటుంబంలో ప్రశాంతత, ఆనందం నెలకొంటాయండి. ఈ రాశి విద్యార్థులకి కనుక మనం చూసుకున్నట్లయితే వీరికి చదువుపైన ఏకాగ్రత బాగా పెరుగుతుందండి. నీట్, జేఈఈ, యూపీఎస్సి, ఎస్ఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ అభ్యర్థులకు కూడా మంచి పురోగతి ఉంటుంది. పరీక్షల్లో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. కొత్త విషయాలు త్వరగా మీకు అర్థమవుతాయి. గురువుల ప్రోత్సాహం అనేది మీకు బాగా లభిస్తుంది. స్కాలర్షిప్ అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే విదేశీ విద్య పైన శుభ సమాచారాన్ని మీరు అందుకుంటారు. పోటీ పరీక్షలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. లక్ష్య సాధనకు రేపటి రోజున అనుకూలతలు బాగా కనిపిస్తున్నాయి. మరి ఈ రాశి మహిళలకు ఏ విధంగా ఉంటుందో మనం కనుక చూసుకున్నట్లయితే, ఇంట్లో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. హోమ్ బిజినెస్, అలాగే బొటిక్, బ్యూటీ, ఆన్లైన్ బిజినెస్ చేసే వారికి లాభాలు ఉంటాయి. ఆర్థికంగా స్వతంత్రంగా ఎదిగే అవకాశాలు వస్తాయి. శుభవార్త కుటుంబంలో ఆనందాన్ని పెంచుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పిల్లల విజయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. దైవభక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది. శివపార్వతుల ఆశీస్సులతో అదృష్టం అనేది మీకు కలిసి వస్తుంది. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు, దేవతారాధన చూసుకుంటే కనుక ఉదయం ఓం నమః శివాయ అని 108 సార్లు జపించండి. శివాలయంలో అభిషేకం చేయించుకోండి. బిల్వదళాలు సమర్పించండి. నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోండి. పేదలకు అన్నదానం చేయటం మంచిది. అలాగే గోవులకు పచ్చ గడ్డిని పెట్టండి. శివాష్టకం లేదా లింగాష్టకం పారాయణం చేసుకోండి. సాయంత్రం మహామృత్యుంజయ మంత్రం జపించటం చాలా మంచిది. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీరు ఏదైనా పని ముందర తీసుకోండి. అమృత గడియలలో శివుని ధ్యానం చేసి మీ కోరికను మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మరి ఇవి వృషభ రాశి వారికి ఈ యొక్క జూలై 23 గురువారం శివుని అనుగ్రహంతో ధనయోగం, ఉద్యోగ విజయం, బిజినెస్ గ్రోత్, ఇన్వెస్ట్మెంట్ లాభాలు, ఆరోగ్య రక్షణ, విజయము, కుటుంబ సుఖం మరియు ఆధ్యాత్మిక పురోగతి లభించే శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. రాశి వర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ప్రతిరోజు మీ రాశి దినఫలాలు, వార ఫలాలు, మాస ఫలాలు, పంచాంగ, ఆధ్యాత్మిక పరిహారాలు మరియు ధనయోగాలకు సంబంధించిన వీడియోలను ముందుగా పొందండి. ఓం నమః శివాయ. శుభం భూయాత్.